దేవునికి దూరం అవుతున్నావేమో కానీ దేవునికి దగ్గర కాలేదు. ఇంటికాడుండి ప్రార్థన చేసుకున్నాను, ఇంటికాడుండి పాటలు పాడాను, అవన్నీ కూడా నీ వరకు చెల్లితయేమో తప్ప సంఘానికి శిరసైన క్రీస్తు సంఘములో నువ్వు ఎప్పుడైతే కలుస్తావో అప్పుడే దేవుడు నిన్ను ఒక అవయవముగా లెక్కించుకుంటాడు. అందుకని వాక్యము ఎవరిని దర్శిస్తుంది అంటే ఆసక్తి ఉన్న వాళ్ళని. ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి. దేవుడు నిన్ను దేవుని సన్నిధికి నడిపించుకోవాలి అంటే నువ్వెక్కడున్నా సరే ఆ వాక్యాన్ని నీ దగ్గరికి పంపిస్తాడు. నీ హృదయము దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పితో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చాలు. ఈయన ఎక్కడ ఉన్నాడంటేనండి, ఐతోపియల దేశము నుండి యెరూషలేముకి ఆరాధించడానికి వచ్చాడండి. ఆర్థిక శాఖ మంత్రి ఐతోపియల దేశంలో ధనాగార అంతటి మీద ఒక మంత్రి. ఇంతకీ ఈయన ఎవరంటే నపుంసకుడు. ఆడ కాదు, మగ కాదు, నపుంసకుడు. వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఎప్పుడైతే గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడో పరలోకమందున దేవుడు ఆయన చూశాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవదూతలు ఉంటాయా? సామాన్యంగా ఉన్నవారి దగ్గర ఉంటాయా దేవదూతలు అంటే? వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు ఎలా ఉంటాయంట? కాపలాగా ఉంటాయి. అంటే ఒక కంచెగా ఉంటాయి. నువ్వు భయభక్తులతో ఉన్నప్పుడు శోధనని దరి చేరదు, కష్టాలని దరి చేరదు, ఏమి నీ దగ్గరికి రావు. నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, ఇతని మనసు దేవుని మీద ఆధారపడి ఉంది, ఇతని మనసు దేవుని మీద ఆనుకుని ఉన్నది అని రథం నడిపే ఆయనకి తెలియదు, చదివే ఆయనకి కూడా ఏదో చదువుతున్నాడు అంతే. యేసు పరలోకమందున దేవుడు ఫిలిప్పిని పిలిచి అర్జెంటుగా నువ్వు వెళ్ళి నపుంసకుడికి వాక్యం చెప్పు. చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. అంటే మన దగ్గరికి దేవుడు ఎలా వస్తాడంటే మాట ద్వారా దేవుడు మనిషిని పంపిస్తాడు, క్రియ ద్వారా దేవుడు మనిషిని పంపిస్తాడు. అంతే తప్ప దేవుడే డైరెక్ట్గా రావాలని ఉండదు. నపుంసకుడు